వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను విజయ. మనతో పాటు ఇప్పుడు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూసే ముందు మనతో పాటు ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సార్ని అడిగి మరింత విశ్లేషణ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అలాగే వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం సార్. ప్రధానంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు అందరికీ ఆరోగ్య బీమా, పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 2.5 లక్షల వరకు వైద్య బీమా, ఆసుపత్రిలో చేరిన వారికి కూడా 6 గంటల్లోపు ఉచిత వైద్యానికి ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అనొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ ఆలోచన చాలా బాగుంది సార్. మీరేమంటారు సార్ దీనిపై? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఏమి చేసినా చేయకపోయినా ఆరోగ్యము, విద్య ఈ రెండింటికి కల్పించవలసిన అవసరం లేదు. ఇవాళ అమ్మకు వందనము లేకపోతే ఏ పేరు పెట్టినా కూడా ఇవాళ పిల్లలకు 15,000 రూపాయలు ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తే, మనకు ఆయన ఎక్కడ చదివించిన ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించినా కూడా 15,000 రూపాయలు ఒక అబ్బాయి కానీ అమ్మాయి ఎట్లా జరిగిందో ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఆరోగ్యశ్రీ కానీ సరే పేరే రాజీవ్ పెట్టినా ఇవాళ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా కూడా ఆరోగ్యశ్రీ పథకం మంచిది. దాన్ని కొనసాగించి చేస్తున్నారు. పథకం మంచిది అయినప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన, పార్టీలు మారినంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా. దాన్ని కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళ వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయింది. గతంలో 5 లక్షల లిమిట్ మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీలో మెల్లమెల్లగా పెంచుకుంటూ ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు చేసుకుంటూ వస్తున్నారు. ఇది మంచిది అంటున్నాను. అసలు లెక్క అయితే మామూలుగా ఈ మన రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఇట్లా విధించకుండా ఎట్లాగో ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్యం ఉండాలి. సరే, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా క్యాష్లెస్ వైద్యం లేకపోతే వైద్యం లేకపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ వాళ్ళకు గవర్నమెంటే చూస్తున్నది. కాకపోతే అసంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, చాలా వరకు అంగన్వాడీ టీచర్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కల్పించాల్సి, వాళ్ళకి ఉద్యోగం ఉందని చెప్పి వాళ్ళకి ఇటు ఆరోగ్యశ్రీలో పోతలేదు, అటు పక్కన అంటే చిన్న ఉద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళకి ఇందులో చేర్చిందా లేదా అని ఒకటి నాకు అనుమానం. రెండోది ఏంటంటే అటు పక్కన ఇక తెల్ల రేషన్ కార్డు ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో 1,20,00,000 దాకా ఉన్నాయి. అంటే ఉన్నది 5 కోట్ల జనాభా, 1,20,00,000 10 నలుగురికి ఒక కార్డు ఉన్నట్టు లెక్క, ఇది మన రేషన్ కార్డు. అటువంటిప్పుడు అవన్నీ వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చినట్టే కనుక మధ్యతరగతి, ఏ ఉద్యోగాలు లేకుండా మధ్యతరగతిగా ఉన్న ఉద్యోగులకు వస్తుంది, ఇటు పక్కనేమో రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి వస్తుంది. కనుక ఈ మధ్యతరగతి ఏదైనా ఏ ఉద్యోగాలు చేయకుండా అసంఘటిత రంగంలో చాలా మంది ఉంటారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మంది దాకా ఉంటారు అని 5 కోట్ల మధ్యలో. ఈ 1 కోటి మందికి వైద్యం లభించాలంటే ఇందులో ఇంకా మార్పు చేయాలి. అంటే రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు మనకు రిటర్న్ లో ఒక మంచి పథకం ఉందాం, అంటే ప్రధానమంత్రికైనా సామాన్యుడికైనా ఇన్సూరెన్స్. కనుక ఆ పథకాన్ని ఎందుకు తీసుకోవద్దు మనం? ఎట్లాగో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారంటే 100కి 75 మంది కవర్ అవుతున్నారు. ఇక 25 మంది సమస్యనే, 25 మంది సమస్య కూడా తీరిస్తే బాగుంటది. నా సలహా మొదటి నుంచి ఎవరైనా ఆరోగ్య రంగంలో ఈ మార్పు రావాలి. ఏ పేదవాడు కానీ ఎవరైనా సరే ఓదాల్చుకుంటే వాడు పోనీ నష్టం ఉన్నది. పెద్ద పర్యటికి పోతాడు తప్ప విధానం చాలా బాగున్నాయని చెప్తాను. ఓకే, రైట్ సార్. ఇంకో విషయానికి వెళ్తే మోదీ గారు ఇక్కడ సంస్కరణలు ఆగవు, వృద్ధికి డబల్ డోసు, జిఎస్టీ మార్పులు, స్వదేశానికి ప్రోత్సాహమే టీచర్లకు హోంవర్క్ అంటూ కూడా మోదీ ఒక న్యూస్ ఇచ్చినట్టు తెలిసింది సార్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మేక్ ఇన్ ఇండియా, ఓకల్ ఫర్ లోకల్ అని కూడా ఒక న్యూస్ ఇచ్చారు సార్. దానికి సంబంధించి ఏంటంటే టీచర్స్కి సంస్కరణలు ఆగవు, ఒక డబుల్ డోస్తో ముందుకెళ్ళాలన్నట్టు కూడా సూచించినట్టు తెలిసింది సార్. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇటీవల భారతదేశ పరిణామాలు, భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు కానీ, చైనాకు మన ప్రధాని జపాన్ చైనా పర్యటన కానీ ఇవన్నీ చూస్తే ఆశావాద దృక్పథం పడుతుంది. సుంకాల పేరు మీద ట్రంప్ విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా లోకల్ ఫర్ వోకల్ మన స్వయం సమృద్ధి సాధించి, ముఖ్యంగా ఉత్పత్తి రంగం. చైనా చూడండి, మన తర్వాత స్వాతంత్రం వచ్చింది 47లో, మనకు 49లో వచ్చింది తిరుగుబాటు తర్వాత. 49లో స్వాతంత్రం వచ్చిన చైనానేమో
90s తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు 90s కంటే ముందే మనకంటే ముందే మొదలుపెట్టి ముందుకెళ్లారు వాళ్ళు. ముఖ్యంగా దానికి కారణం ఏంది? ఉత్పత్తి రంగంలో ఏదైనా వస్తువులు ఉత్పత్తి చేయడం చాలా గ్రేట్ వాళ్ళని. మనం కూడా ఇప్పటికీ ఉత్పత్తి రంగంలో వెనుకబడిపోయినాం. మన స్వదేశీ ఉత్పత్తులను మనం పెంచుకోవడం, తయారీ రంగంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది గత 10 ఏళ్లుగా ఒక రకంగా చెప్పాలంటే వెనుకబడి ఉంది. నినాదంగా మాత్రం మిగిలిపోయింది. అది పూర్తిగా సాకారం కాలేదు. ఇంకా కావాల్సి ఉన్నది. రక్షణ రంగంలో ఇప్పటికే స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. కానీ చైనా లాగా చిన్న చిన్న వస్తువులను కూడా మనం స్వయం ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ చిన్న పిల్లలు ఆడుకునే కారు బొమ్మ నుంచి మొదలుకొని చాలా పెద్ద పెద్ద వస్తువులని చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. చైనా బజార్ అంటున్నాం కదా మనం, ప్లాస్టిక్ బకెట్ ఇట్లాంటివి కూడా. కనుక మన దేశ ఉత్పత్తులను ఎందుకు పెంచుకోవడం లేదని ప్రధానమంత్రి గారు ఆవేదన. తప్పనిసరి అది ముందుకు పోవాల్సిందే. ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంగా మారకుండా ఈ ఎంఎస్పి పరిశ్రమ చిన్న మధ్యతరగతి పరిశ్రమను ప్రోత్సహించాలి. మన ఉత్పత్తులను మనం తయారు చేసుకునే పరిస్థితి రావాలి. అప్పుడు వినియోగం అయితే చాలా ఉంది. 140 కోట్ల మంది ప్రజలు మనం వినియోగిస్తున్నామా ఉన్నాం కదా. కనుక ఈ వేరే దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి చిన్న చిన్న వస్తువులు దిగుమతి చేసుకునే బదులు మన దేశం స్వయం సమృద్ధి సాధించాలి. ఎట్లా కొన్ని అయితే మనమే ఎగుమతి చేస్తున్నాం. సాఫ్ట్వేర్ మనకు టెక్నాలజీ ఉందనుకోండి, మనకు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మిగతా విద్య వైద్య రంగాలు ఉన్నా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువ. కనుక మనదైన రీతిలో మనం ఎగుమతులు ప్రోత్సహించుకోవాలి. మనదైన రీతిలో మనం దిగుమతులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే తగ్గుతుంది. జిఎస్టీ దాని మీద కూడా మాట్లాడినట్టున్నారు ఆయన. జిఎస్టీ ఆహ్వానించిన పరిణామం తప్పక. జిఎస్టీ సంస్కరణలు గత 56 సమావేశాలకు ఎప్పటికప్పుడు ఏదో కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. మంచిది. ఉదాహరణకి ఇప్పుడు ఎల్ఐసి మనకు జీవిత బీమా మీద కానీ, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ మీద కానీ ట్యాక్స్ పూర్తిగా తీసేసిన కదా, చాలా ఆహ్వానించదగ్గది. నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి ఉన్నది 18% ఉండేదన్న. 18% ట్యాక్స్ ను జీరో చేశారు. అది చాలా ఆహ్వానించదగ్గది. ఇవాళ ఎవరైనా ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడకుండా వాళ్ళు ప్రీమియం కట్టుకొని దాన్ని ఎక్కడైనా ఇన్సూరెన్స్ వస్తుందంటే వాళ్ళు మెరుగైన సౌకర్యాలు ఆశిస్తారు కదా. అట్లా ఆశించినప్పుడు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ లో ముఖ్యంగా ఈ 18% జిఎస్టీ చాలా పెద్దది ఉండే. చిన్న ఉదాహరణ చెప్పంటే, ₹1,00,000 ప్రీమియం కట్టాలంటే ₹18,000 అదనంగా మనం చెల్లించాల్సి వస్తుండే జిఎస్టీ. అది ₹1,18,000. ఇట్లా కాకుండా ఈ ₹18,000 రూపాయలు లేకుండా చేయడం మంచిది. విద్యలో కూడా పెన్నులకు కూడా జిఎస్టీ పడేది. అది కూడా మొత్తం 5% ఉంటే దాన్ని కూడా తీసేయడం, జీరో చేయడం ఆహ్వానించదగిన పరిణామాలు. జిఎస్టీ సంస్కరణలు ఒక రకంగా చెప్పాలంటే మన ఆర్థిక శక్తిని మరింత పెంచుతాయి. కానీ ఆర్థిక అసమానతలు బాగా పెడుతున్నప్పుడు కొనుగోలు శక్తి నశిస్తే కనుక కేవలం కొనుగోలు శక్తి లేకుండా అంగట్లో అన్ని ఉంటాయి. అల్లు అయితే ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి గురువులందరికీ కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం నా తరపు నుంచి, అలాగే బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే పాఠాలు చూపిస్తున్నారు, మనసులో నాటేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొందరు ఉపాధ్యాయ వినూత్న బోధన, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వీడియోలు సులభంగా అర్థమయ్యేటట్టు కూడా కృషి చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మన గురించి మనం ఆలోచించుకోవడం సహాయపడే నిజమైన ఉపాధ్యాయులు ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం పాఠాలను వివరించి చెప్పడం, పిల్లల మనసులు తలుపులు తట్టడం అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం పాఠ్యాంశాల బోధనతో సరిపెడితే నేటి తరం విద్యార్థులను ఆకట్టుకోవడం చాలా కష్టం. వారిలో ఆసక్తి, అనురక్తి కలిగించాలి. పలువురు ఉపాధ్యాయులు ఇదే బాటలో పయనిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుంటూ పాఠాలపై విద్యార్థులతో మమకారం కలిగిస్తున్నారు. పలువురు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి వాటి ద్వారా
కఠినమైన పాఠాలను కూడా సులభంగా అర్థమయ్యేటట్టు కూడా ఈరోజు ఆన్లైన్లలో క్లాసులు జరుగుతున్నాయి. అసలు ఉపాధ్యాయులు లేదే ఈరోజు మనం ఇక్కడ నిలబడలేమని చెప్పొచ్చు. నిజంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని చాలా సంతోషంగా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. రైట్, ఇంకా ఇదే విషయానికి సంబంధించి చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్తే ఓకే సార్, చూసుకున్నట్టయితే అందరము చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంటాం. మీ అనుభవాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి సార్. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, దాని సందర్భంగా చాలా 60s నుంచే ఆయన పుట్టినరోజును మనం పూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది గురు పూర్ణిమ వేరు, ఇవాళ గురు పూజోత్సవం వేరు. రాధాకృష్ణ గారి స్మృతిలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మొట్టమొదటి తొలి గురు అమ్మ, ఆ తర్వాత బ్రహ్మోపదేశం ఇచ్చి సమాజాన్ని పరిచయం చేసే నాన్న, ఆ తర్వాత వెంటనే 5 సంవత్సరాలు దాటగానే, ఇప్పుడంటే స్కూళ్ళకి 3 సంవత్సరాలు నిండగానే పెడుతున్నారు, కానీ 5 సంవత్సరాలు దాటగానే మొదటి క్లాసులో ప్రవేశం నుంచి మొదలుకొని గురుభ్యో నమః అని గురువుకు వందనం చేస్తూ మనం మొదలు పెడతాం. గతంలో చూసాం, గురుకులాలు ఉన్నప్పుడు గురువుకు అప్పచెప్తే యోగ్యుడై చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చేదాకా గురుకులాల్లో ఉండేవాడు గతంలో. ఇప్పుడు హాస్టల్స్ కూడా వచ్చినాయి కనుక ఏమంటే, అంటే 3వ తరం ఏదైతే ఇప్పుడు తరంలో ఈ 3వది ఏదైతే ఉందో చాలా కీలకమైనది. ఇప్పుడు మీరు అమ్మ దగ్గర కొద్ది రోజులు ఉంటారు, అంటే ఉదయం సాయంత్రం ఉంటారు, కానీ ఇవాళ స్కూల్లో గడిపే సమయం పెరిగింది కనుక గురువుల బోధనను కూడా సరిగ్గా ఉంటే స్కూల్లో సమయం దాదాపు ఉదయం 7 గంటలకు పోతే రాత్రి 7 గంటల దాకా 12 గంటలు స్కూల్కు లేకుంటే ట్యూషన్ కు ఆ పేరు మీద పిల్లలు ఉంటున్నారు. ఇంట్లో ఉండేది ఎప్పుడు రాత్రి కానీ హోంవర్క్ చేసుకోవడం, పడుకోవడం, తెల్లాలి. కనుక అమ్మ నాన్న ఆలన పాలన పోయిన తర్వాత 5 ఏళ్ళ నుంచి పూర్తిగా పిల్లలు స్కూల్ కి అంకితం అవుతారు. కనుక ఆ స్కూళ్లలో టీచర్ల ప్రభావం బాగా పడుతుంది. మన టీచర్లకు మంచి ఆదర్శం. నాకు తెలిసిన చాలా మంది టీచర్లు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తూ తమ సర్వశక్తులు వడ్డీ చేస్తున్నారు. గతంలో కొంచెం విమర్శలు ఉన్నా ఈ మధ్యన వచ్చిన యువ టీచర్లు చాలా మార్పు వచ్చింది. మా ఎక్కిన కొమ్మని మేము నరుకోవద్దు, మా స్కూల్లో సరిగ్గా పాఠాలు చెప్తేనే మా పిల్లలు వస్తారు అని చెప్పి. ఒక దురదృష్టమైన సంగతి ఏంటంటే 2500 స్కూళ్లలో తెలంగాణలో ఒక్క అడ్మిషన్ లేదు ఈసారి. ప్రైమరీ స్కూల్లో ఒక్క అడ్మిషన్ లేదు, 0 అడ్మిషన్స్. మరి దాని కారణం ఏంటి మనం కూడా ఆలోచించాలి. చాలా మంది టీచర్ల మీద నెట్టేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వమే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపినట్టు మెల్లమెల్లగా ప్రైవేటీకరణ ప్రోత్సహించడం, ప్రైవేట్ పాఠశాలల మీద మోజు పెరగడం అది జరుగుతుంది. ఇవాళ జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జాతీయ విద్యా విధానంలో మనకి ఇవాళ అంగన్వాడీ స్కూళ్ళను కూడా ఈ దీనిలో జాతీయ చేస్తున్నారు. తెలంగాణలో గతం నుంచి మొదలైంది, కానీ ఇప్పుడు జాతీయ విద్యాన్ని దేశమంతా చేస్తున్నారు. అంటే అంగన్వాడీ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ను స్కూల్లోకి మారుస్తున్నారు. అంటే అక్క తమ్ముడే అంగన్వాడికి అక్కనేమో స్కూల్కి వెళ్ళింది అనుకోండి, వేరు ప్రాంతానికి వెళ్ళలేరు. కనుక ఒకే దగ్గర, ఒకే క్యాంపస్ లో, ఒకే ప్రిన్సెస్ లో ఉంటే ఇప్పుడు వెళ్ళగలుగుతారని జాతీయ విద్యా విధానంలో ఈ మార్పు చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఉండాల్సిందే అని దేశంలో ఒక మంచి మార్పు తీసుకొస్తున్నారు. ఇది మంచిది. అందుకనే మరొకసారి మనందరం, మన బీఆర్కే న్యూస్ తరఫున, మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ప్రత్యేక కార్యక్రమాలు ఇవాళ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్నారు, నేషనల్ అవార్డు ఇస్తున్నారు, రాష్ట్ర అవార్డు ఇస్తున్నారు. వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఓకే, రైట్ సార్. ఇంకా నెక్స్ట్ వార్తకి వెళ్దాం సార్. కొడంగల్ అంటే అందరినీ ఆదుకుంటామని కూడా ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. కొడంగల్ కామారెడ్డిలో అయితే వరద బాధితుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చాను, వేల మంది ఒకేసారి వస్తుండడంతోనే యూరియా సమస్య వస్తున్నట్టు చూస్తున్నారు. ఇసుక మేటల తొలగింపునకు నిధులిస్తాం. కామారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఏ విధంగా అయితే చూసుకున్నట్టయితే సార్, కొడంగల్ నియోజకవర్గానికి ఏ విధంగా సాయం చేశానో కామారెడ్డికి కూడా అదే విధంగా సాయం చేస్తానని కూడా గతంలో చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే విధంగా చేశానంటూ కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వచ్చి కూడా ఒక 20 నెలలు అవుతుంది సార్. అసలు ఏ విధంగా వెళ్తుంది? పాలన పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా సార్? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? 21 నెలలు తక్కువ కాలం ఏం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే 6 గ్యారంటీలు అనేవి సగం కూడా తీరలేదు. చాలా గ్యారంటీలు మిగిలిపోయినాయి. ఉదాహరణకు రైతులకు ఇచ్చిన గ్యారంటీలలో రైతు భరోసా 15,000 ఇస్తానని 12,000 కుదించారు. అది కూడా 2 విడతలు ఎగ్గొట్టారు. రైతులు ఆవేదన ఉంది. దాంతో పాటు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మనకు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు అమలు కాలేదు.
నాకు వరంగల్ డిక్లరేషన్ అంటారు. అంటే 21 నెలల పాలన ఒకసారి విశ్లేషిస్తే టకటక్ అనుకుంటే 6 గ్యారెంటీల్లో కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం అది పోయింది. 2,500 రూపాయలు వాళ్ళకు మన మహిళలకు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండితే అది పోయింది. అట్లానే మనకు ఈ స్కూటీలు అన్నారు. అట్లాగే యువతకు కూడా సరూర్ నగర్ డిక్లరేషన్ అంటారు. యువతకి ఏమో నిరుద్యోగ వృత్తి అన్నారు. నేను నిరుద్యోగ వృత్తి అంగీకరించాను, కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వాళ్ళకి వృత్తి కల్పించాలనే మాట నేను ఎప్పుడు మాట్లాడేది కనుక అది అన్నారు. అంటే ఇట్లాంటి గ్యారంటీలు 6 గ్యారంటీలు 13 హామీలు 417 కాంగ్రెస్ లెక్క తీసుకున్నాం. మిగతా వాళ్ళు 420 అంటున్నారు అది లెక్క కలవడానికి. అది పక్కన పెడితే వాళ్ళు అన్న 415 420 కావాలనుకుంటున్నారు కదా, అందులో హామీలు నెరవేరలేదు. ఇది అసంతృప్తి. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఈ మన కామారెడ్డి వరద బాధితులను సంప్రదించడం పోయినప్పుడు వాళ్ళేమో వరద బాధితులు సందర్శిస్తున్నారు, ఇక్కడేమో యూరియా మీద గొడవ అవుతుంది కదా. యూరియా కృత్రిమ గొడవ అని ఉన్న సమస్యను దాస్తే లాభం లేదు. మనకు నిప్పును జబ్బులు వేసుకుంటే కాలక మానం ఖచ్చితంగా గోడి జబ్బు అవుతుంది, అంగి జబ్బు అవుతుంది. కనుక ఇవాళ యూరియా కొరత ఉంది అని స్పష్టంగా ఒప్పుకుందాం. సరే, కొందరు తొందరపడి లేదనుకుంటే అప్పుడు ఏమైందంటే చాలా మంది ఎగబడతారు. కానీ ఉన్నది అనుకున్నప్పుడు అందరూ ఊరుకుంటారు కదా. మీరు షాపులో లేకపోతేనే కదా గొడవ జరిగేది. అందుకని కాలం వెనకైంది. ఈసారి కొంచెం నెల ఆలస్యంగా నాట్లు వేశారు. ఇప్పుడు యూరియా అవసరం ఉన్నది, కానీ యూరియాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు మాకు సంబంధం లేదు. చాలా రైతులు ఏంటంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద గొడవ మాకు అవసరం లేదు, మీరు మాకు ఎరువు ఇస్తారా, ఏమన్నా యూరియా ఇస్తారా ఇవ్వరా, అదే మాట అంటున్నారు. కనుక యూరియా కొరత ఉంది, ఒప్పుకోవాల్సిందే. సరే, ఇప్పుడు వరద బాధితుల సందర్శనలో భాగంగా గతంలో అక్కడ హెలికాప్టర్ దిగలేకపోయింది కనుక ఇప్పుడు కొత్తగా మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్ళారు. ఇసుక మెట్లు వేసిన భూములను చూడాల్సిన అవసరం ఉంది. ఇసుక మెట్లు వేశారు. ఇప్పుడు వారు చూస్తున్న ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా బాగున్న ప్రాంతాలు చూస్తున్నారు. ఇప్పుడు మనకు ఆ పక్కన రోడ్డు పక్కన దిగుతే లాభం లేదు. లోపలికి వెళ్ళి చాలా వరదల్లో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పూర్తిగా ఇసుక మెట్లు వేసినాయి. వాళ్ళు ఆ భూమిని బాగు చేసుకొని మళ్ళీ సాగు చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఎకరానికి ₹1,00,000 పైగా ఖర్చు అవుతుందట. మరి ఎవరు ఇవ్వాలి? ఇట్లాంటివన్నీ చూడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇళ్లు కూలిపోయినాయి. చాలా చెరువు కట్టలు, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 చెరువులు అయిపోయినాయి అట. చెరువులు కుంటలు అయిపోయినాయి. మరి వీటిని మధ్య బాగు చేయాలంటే కనీసం ఈ మన మైనర్ ఇరిగేషన్ కు ఒక 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ బడ్జెట్ కొత్తగా కావాలి. మరి దాని సంగతి మాట్లాడాల్సి ఉంది. దీనిలో 2 ఉంటాయమ్మా. వరద సహాయంలో తాత్కాలిక సహాయం ఉంటది, శాశ్వత సహాయం ఉంటది. శాశ్వతంగా చేసే సహాయం గురించి చెప్తున్నాను నేను. రైతులు కునారినప్పుడు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఈ వరద సహాయం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నిన్ననే మనం చూసాం, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దాంతో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. మరి వరద సహాయం వాళ్ళు వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు కనుక మనదైన రీతిలో మనం ఖర్చు పెట్టాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు రంగం దిగాలి. ఇసుక మెట్లు వేసిన భూముల్లో ఎట్లా చేస్తారు సాంకేతికంగా, లేకుంటే మనకు ట్రాక్టర్లు, లేకుంటే బుల్డోజర్లు ఇవన్నీ అందించడం, ఇవన్నీ చేయాలి. ప్రభుత్వమే పూర్తిగా రైతులను ఆదుకోవాలి, కానీ లేకపోతే చాలా కష్టాలు వస్తాయి. అంటే వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తిగా పురాణిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ వరద బాధితులను 2 రకాలు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు సామాన్యులు వేరు, అట్లాగే మనకు భూములు ఉన్న వాళ్ళు రైతులు వేరు. ఈ రెండింటిని వేరు చేసి రైతులకు వచ్చే పంట కనీసం వచ్చే ఖరీఫ్ రబీ పంటని పండించుకొని ప్రయత్నం చేయాలి. ఇవి యూరియా మాత్రం చాలా కొరత ఉంది. యూరియా మాత్రం వాళ్ళు పెద్ద అశ్రద్ధ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకెళ్తే యూరియా కొరత కనీసం వచ్చే నెలలో తీరిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, రైట్. ఇంకో వార్తకి వెళ్ళాం సార్. దేశంలో తగ్గుతున్న కొత్త తరం. 14 ఏళ్ల జనాభాలో క్షీణత నమోదు. 15 నుంచి 59 వయసున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల. 2 కన్నా దిగువకు సంతానోత్పత్తి నిష్పత్తి తెలుగు రాష్ట్రాల్లో 1.5కే పరిమితం. భారత్లోనూ జనాభా అభివృద్ధి తిరోగమనం దేశ ప్రగతికి అవరోధంగా మారనున్న శ్రామిక వనరుల కొరత. దీన్ని చూసుకున్నట్టయితే ప్రధానంగా దేశంలో కూడా కొత్త తరం తగ్గుతుందంటూ కూడా మనం వార్త చూస్తున్నాం సార్. దీనిపై ఒకసారి మీ విశ్లేషణ. నా ఉద్దేశం ఏంటంటే జననాల రేటు తక్కువైంది. దానికి కారణం ఏంటంటే మనం 67 నుంచి 3 ఎర్ర త్రికోణం చూపించి 2 లేక 3 పిల్లలు చాలని ప్రచారం చేసినాం. అది చాలా ఫలితాలు ఇచ్చింది. లేకపోతే మన జనాభా ఇప్పుడు ఆ నియంత్రణ లేకపోతే 170-180 కోట్లకు చేరేది ఇప్పుడు ఆ లెక్కన. కనుక చాలా వరకు అప్పటికి ప్రచారం మొదలైనప్పటికీ 6-8 మంది పిల్లలు కానీ పరిస్థితి ఉండే ఎలమెల్లి తగ్గించుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఆశావాహ దృక్పథం ఆలోచన చేస్తే మన దేశంలో యువ భారతం అనేది నవభారతం నిర్మించుకోవచ్చు. అంటే 73% యువత అంటే అన్ని 0 to
50 ఇయర్స్ లోపు అంటే పనిచేసే వర్గం 73% ఉన్నారు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కలిపితే మహా అయితే 22, 23% ఉన్నారు. కనుక అట్లా చూసుకుంటే ఇప్పటికీ యువకార్తెనం. కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయంటే 15 ఏళ్ళ లోపు మనకు పిల్లలు తగ్గిందంటే దానికి కారణం చెప్పాను కదా, ఒకరు లేకుండా అసలు వద్దు అనే తయారైంది. ఇది పెద్ద ప్రమాదం అయితే నేను అనుకుంటలేను. కానీ ఇప్పుడు మిగతా ప్రపంచ దేశాలు, జపాన్, జర్మనీ, అమెరికా, చైనా లాంటి దేశాల్లో కూడా ఇవాళ చైనా అనేది ఆంక్షలు తీసేసాం. గతంలో ఒకరు లేక అసలు వద్దు నుంచి మొదలుకొని నలుగురిని కంటారా, ముగ్గురిని కంటారా, అంత పూర్తి దుర్మార్గంగా అట్లా అనిచేయదు, ఇట్లా ప్రోత్సహించొద్దు అంటారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు పిల్లలు కానీ అని చెప్పి. నా ఉద్దేశం అంత ప్రమాదం అయితే లేదు. వచ్చే ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్ అయితే ఉందో ఇందులో ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా వచ్చే ప్రమాదాన్ని ఊహించి కొంచెం ప్రయత్నం చేయమంటారు తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదంటున్నాడు. అందుకే అన్నిటికంటే జనాభా పెంచుకోవడం కాదు, ఉన్న జనాభాకి ఎట్లా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఉన్నాయి. 22 రూపాయలతో బతికే కుటుంబం ఉన్నది, 100 రూపాయలతో బతికే కుటుంబం ఉన్నది. కానీ నేను ఏమంటున్నానంటే ఈ ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే మీరు జనాభా పెంచుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తే ఏమైతే ఇంకా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పనికొస్తారు తప్ప, మద్యము సారదాగి ఓట్లేసిన పనికొస్తారు తప్ప ఇంకోటి ఏం కాదు. పేదలను అవమానించడం కాదు. పేదలను మరింత పేదలుగా మారుస్తున్న ప్రభుత్వ విధానాలు మారడం, విద్య వైద్యం మీద మీరు దృష్టి పెట్టండి. ఆటోమేటిక్ గా జనాభా సంగతి దాన్నే సర్దుకుంటుంది. ప్రకృతి కంటే మించిన సమతుల్యత ఇంకేముండదు. కనుక జనాభా నియంత్రణలో మొత్తం వద్దనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది కనడం అనేది కూడా సరైనది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.